నమస్కారం ఉపేంద్రనాథ్ రెడ్డి గారు. ఈ సిటిజన్ కౌన్సిల్ అనేది మీ జాయింట్ సెక్రటరీనా? జాయింట్ సెక్రటరీ సార్. జాయింట్ సెక్రటరీ. దీని ద్వారా మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎంతమంది సభ్యులు ఉన్నారు దీంట్లో? దీంట్లో 8 మెంబర్స్ ఉన్నాం సార్ ఓవరాల్గా క్రియాశీలకంగా. బాడీ మాత్రం 8 మెంబర్స్. మొత్తం ఓవరాల్ సభ్యులు వచ్చేసి 500 చేరుకున్నారు. మెయిన్ యాక్టివ్గా పనిచేసే వ్యక్తులు మాత్రము 8 మెంబర్స్ ఉన్నారు. 8 మెంబర్స్. ఆ బాడీ గవర్నెన్స్ బాడీలో 8 మెంబర్స్తో పనిచేస్తూ ఉన్నారు. ఇంకా మీకు సమాజానికి సంబంధించి కరప్షన్ మీద కూడా కొట్లాడడం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? యాక్చువల్లీ కరప్షన్ అనేది ఫస్ట్ మా కాలనీలో మేము హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం కోసము, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలని చెప్పి పర్మిషన్ కోసం వెళ్ళాము. మేము పర్మిషన్ కోసం వెళ్ళేసి హెచ్ఎండికి అప్లై చేసిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత మాకు ఒక కాల్ వచ్చింది. పర్మిషన్ అప్లై చేసిన తర్వాత ఎన్ఓసి కావాలని చెప్పేసి అనేసి వాళ్ళే చేశారు. మనకి డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేశారు. మీ పేరు మీద కన్స్ట్రక్షన్ అప్లై చేసుకున్నారా అంటే అవును సార్ అన్నాం. అయితే మీరు వాళ్ళే కాల్ చేశారు. సరే ఏంటి సార్ చెప్పండి సార్ అంటే ఎన్ఓసికి రెఫర్ చేశారండి, మీరు ఒకసారి ఆఫీస్కి రావాలి అని చెప్పి అన్నారు. ఎందుకు సార్ ఎన్ఓసి దేనికోసం సార్ అన్నాను. అంటే మీకు చెరువు దగ్గరగా ఉందని చెప్పేసి అని రెఫర్ చేశారు. చెరువు మాకు చాలా దూరం ఉందండి, మా ల్యాండ్కి తర్వాత మేము ఉండేది లేఅవుట్లో ఉన్నాము. మా తర్వాత 23 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, దాని తర్వాత బఫర్ ఉంది, ఎఫ్టీఎల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మాకు దానికి అసలు చాలా దూరం ఉంది, ఎందుకోసం సార్ అని చెప్పి అడిగారు. లేదంటే మీరు రావాలి ఆఫీస్కి వచ్చి మాట్లాడి, ఇవన్నీ ఫోన్లలో కాదు అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి వెళ్ళి కలిసాను. కలిసిన తర్వాత మీకు ఎన్ఓసి ఇస్తేనే మీకు హెచ్ఎండిఏ పర్మిషన్ వస్తుందండి, లేకుంటే పర్మిషన్ రాదు మీకు. కాబట్టి మీకు కంపల్సరీ ఎన్ఓసి కావాలి. ఎన్ఓసి కావాలంటే మేము అడిగింది ఇవ్వాలి. సరే సార్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి అని చెప్పేసాను. డైరెక్ట్ అడిగేసాను నేను. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. నాకు 5 lakhs ఇస్తే చేస్తానండి. ఏంటి సార్ ఒక ఎన్ఓసికి 5 lakhs ఏంటి సార్ అని అడిగాను. అంటే నేను ఒక్కరిని కాదండి, నేను నా డిఈ గారు ఉంటారు, ఈ గారు ఉంటారు, ఇట్లా అందరికి ఇచ్చుకుంటూ వెళ్ళాలి మేము. నేను ఒక్కరిని తీసుకునేదేం కాదు, కంపల్సరీ అక్కడ నుంచి అందరి చేత చేయించుకోవాలి. తర్వాత మీకు రెవెన్యూ డిపార్ట్మెంటు సర్వేకి వెళ్తుంది, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తుంది, అక్కడ కూడా క్లియరెన్స్ రావాలి, జాయింట్ ఇన్స్పెక్షన్ చేయాలి మేమంతా అని చెప్పి అన్నారు. సరే సార్ అట్లయితే నేను అంత తెచ్చుకోలేను, నేను ఒక చూసి చెప్పగలుగుతానంటే ఎంత చెప్పండి ఇప్పుడే చెప్పండి అన్నారు. సరే సార్ ఒక 50,000 ఇస్తాను. లేదు అలా ఎలా అవుతుంది, 50,000కి ఎలా చేస్తారు అది అసలు, నేను చాలా జెన్యున్ అడిగాను. లేదు లాస్ట్ మీరు ఒక 3 lakhs ఇవ్వండి అన్నారు. సరే సార్ అని చెప్పేసి అని నేను లేచి వచ్చాను. లేచి వచ్చిన తర్వాత నేను వెళ్ళి ఏసీబీ వాళ్ళని కలిసాను. అప్పుడు ఏమనిపించింది మీకు? అంటే మరి ఇంత దారుణంగా డైరెక్ట్గా ఆఫీసులకు పిలిపించుకొని సంబంధం లేకుండా వెళ్తే వేరు, సంబంధం లేకుండా ఒక డిపార్ట్మెంట్ వాళ్ళకి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది సార్. అది వాళ్ళు రెఫర్ చేయడం ఫస్ట్ హెచ్ఎండి వీళ్ళకి ఏమి, తర్వాత హెచ్ఎండి రెఫర్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా పర్సెంటేజ్ ఉంటుందని అనుకుంటున్నాను నేను. రెఫర్ చేసిన తర్వాత అంతేగా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఫోన్ చేసి పిలిపించుకోవడం. ఇప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళకు రెఫర్ చేశారనుకోండి, వాళ్ళు రావాలి, ఇన్స్పెక్షన్ చేయాలి. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత అక్కడ జెన్యున్ రిపోర్ట్ ఏముందో వాళ్ళు పంపించాలి. మనల్ని పిలిచి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఉంటే రాంగ్ ఉంటే పిలిచి ఇట్లా ఉందని చెప్పాలి. షార్ట్ ఫాల్ రాస్తే అప్పుడు మనం వెళ్తాము, మనం వెళ్ళేసి అడుగుతాం షార్ట్ ఫాల్ రాస్తే ఎందుకు సార్ షార్ట్ ఫాల్ రాశారు, అసలు నాకు చెరువు ఉన్న ప్రాంతానికి అసలు సంబంధం లేదు కదా అనేది మనము ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. మనం అప్పటికి వాళ్ళు సాటిస్ఫై కాకుండా వాళ్ళు రాస్తే మనం సర్వే చేయిస్తాము, మనం సర్వే రిపోర్ట్ ఇస్తాము, మనం అదేదో చేయించుకుంటాము. చేసేసి అసలు ఆర్టీఆర్ కింద దీనిలో ఉన్న రూల్ ఏంటి, దీనికి ఎంత దూరంలో ఉండాలి అనేది మనం ప్రైవేట్ సర్వేనైనా పెట్టి చేయించేస్తాము. ఆ సిస్టమ్ ఇక్కడ నడుస్తలేదు. వాళ్ళే మనకు ఏదో ప్రజల వద్దకు పాలన అంటారు చూసారా, అలా ప్రజల వద్దకు అధికారులు లంచాల కోసం వాళ్ళే ఫోన్ చేసి పిలిపించుకుంటున్నారు. సరే వెళ్ళి కలిసిన తర్వాత ఆ మాట జరిగింది. నేను ఏసీ వాళ్ళని అప్రోచ్ అయిన తర్వాత ఏం జరిగిందండి అన్నారు. ఇదే విషయం చెప్పాను, ఇలా జరిగింది సార్ అని చెప్పేసి అంటే సరే మీరు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి అన్నారు. సార్ నేను కంప్లైంట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఫస్ట్ మాట్లాడమన్నారు వాళ్ళు. నేను మాట్లాడాను. వెళ్ళినప్పుడు క్యామ్ తీసుకెళ్ళమన్నారు. ఏమి మొబైల్లో పెట్టేసుకొని మాట్లాడాను సార్, ఆన్ చేసేసి మాట్లాడితే ఇక్కడ కాదు బయట కలుద్దామన్నారు. బయట ఇక్కడ మణికొండకు వచ్చారు వాళ్ళే. మణికొండలో కేఫ్లో కూర్చొని మాట్లాడాం బేకరీలో. మాట్లాడితే సరే అని చెప్పి అలా అడిగారు. స్పాట్లో అమౌంట్ ఇస్తుంటే కూడా 1 lakh ఇస్తుంటే కూడా తీసుకోలేదు. మళ్ళీ బయట కదా కెమెరాలు అవే ఉన్నాయి, ఇక్కడ కాదు మీరు కార్లోకి రండి అని చెప్తున్నారు. అది రికార్డ్ అవుతుంది. ఆయన కార్లోకి వెళ్ళి కార్లో కూర్చోబెట్టుకొని కార్లో తీసుకున్నారు అమౌంట్. వేరే దగ్గర పెట్టమని చెప్పేసి అన్నారు. చిన్న బాక్స్ మాదిరి దాంట్లో అక్కడ పెట్టమని చెప్పేసి అన్నారు. అంటే అంత కేర్ఫుల్ ఉన్నారు. మళ్ళీ తీసుకునే విధానంలో కూడా చాలా జాగ్రత్తగా ఇబ్బంది లేకుండా తీసుకోవడం చేయడము ఇట్లా. సరే అది అయిపోయిన తర్వాత అప్రోచ్ అయ్యాను. మళ్ళీ కొద్ది రోజులు కలవమన్నారు.
కలిస్తే సర్వేర్ దగ్గరికి వెళ్ళమని చెప్పేసి అన్నారు. సర్వేర్ దగ్గరికి వెళ్తే సర్వేర్ అంటారు ఆయన, సార్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు రెఫర్ చేశారు, అది మీకు కూడా తెలుసు, ఇది ఇక్కడ రెవెన్యూ పరంగా మీకు అంత ఐడియా ఉంటుంది, దానికి మాకు చాలా దూరం. అట్లా అవ్వదండి సర్వేర్. సరే మీకెంత కావాలి సార్? నాకు 50,000 కావాలన్నారు. సార్ ఒక 20 ఇస్తాను తీసుకోండి సార్. లేదండి 50 కావాలండి. సరే అని చెప్పేసి నాకు డబ్బులు లేవు సార్ అని చెప్పేసి గూగుల్ పే కొడతాను, గూగుల్ పే కొట్టేయండి అన్నారు. అంటే లంచాన్ని కూడా అంత భయపడకుండా అధికారికంగా తీసేసుకుంటున్నారు వాళ్ళు. అంటే అది దొరికిపోతామే, మనము యాక్చువల్లీ డబ్బు తీసుకునేది కనపడదు యాక్చువల్లీ చాలా వరకు. డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ కొట్టమని చెప్పేసి అడుగుతున్నారంటే, అంటే ఎక్కడికి అధికారుల్లో భయం అనేది లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.